నైన్ న్యూస్ చూస్తున్నాం. తమిళ సినీ నటుడు రాజకీయ నాయకుడు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో ఈ కేసును చెంగల్పట్టు కోర్టు ముగించింది. దీంతో గత కొంతకాలంగా వీరి వైవాహిక జీవితంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. అయితే ఈ పరిణామంపై విజయ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ఈ కేసు ఉపసంహరణ తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ అసలు ఎందుకు ఉపసంహరించుకున్నారు? అలానే మరి విజయ్ లేదా సంగీత ఈ అంశంపై అధికారికంగా ఏమైనా స్పందించారా? అవని కొద్దిసేపటి క్రితం మనం బ్రేకింగ్ చూస్తున్నాము. ఏదైతే చెంగల్పట్టు కోర్టు నుంచి కూడా కీలక సమాచారం అందుతుంది. ఏదైతే టీవీకే అధినేత, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత ఏదైతే చెంగల్పట్టు కోర్టులో వేసిన విడాకుల పిటిషన్ ను ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఈ రోజే కేసుకు సంబంధించి కోర్టు విచారణ జరిపారు. కేసును క్లోజ్ చేసే క్రమంలో తాను ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు పేర్కొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాను ఈ కేసును పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మనం చూసాము, ఏదైతే సంగీతతోనే విజయ్ మ్యారేజ్ కూడా ఒక ప్రేమ వివాహమే జరిగింది. 1998లో లండన్ లో మొదటిసారిగా వివాహం, అంటే మొదట రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత 1999లో చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఏదైతే తన కుటుంబం మధ్య వైఫ్ అండ్ హస్బెండ్, అంటే విజయ్ తోని తనకి మధ్య కాస్త మన విభేదాలు చోటు చేసుకున్నాయి. అది కూడా ఒక నటితో కలిసి 2021లో ఒక నటితో కలిసి వివాహితుల సంబంధం ఉందని తెలిసిందని ఆమె కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందుకోసమే తాను విడాకులు కోరుకుంటున్నట్లు, అదేవిధంగా ఆ సంబంధం వల్ల తనకు ఇమోషనల్ గా కావచ్చు, అదేవిధంగా మానసికంగా కావచ్చు తీవ్ర ఆవేదన గురవుతున్నాను కాబట్టి తాను విజయ్ నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు కోర్టులో పేర్కొనడం జరిగింది. అయితే వాదోపవాదాలు జరిగాయి. ఈ రోజు కూడా మొన్న ఎన్నికల ముందు కూడా ఈ కేసుకు సంబంధించి చర్చకు రావడం జరిగింది. అయితే 2025కు సంబంధించి అంటే ఏప్రిల్లో కోర్టులో కూడా విజయ్ని పర్సనల్ గా కూడా హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా విజయ్ హాజరు కాలేదు. ఎవరికైతే ఈ రోజు కోర్టుకు సంబంధించి చూసుకుంటే కనుక తాజా అప్డేట్ లో తాను ఈ కేసును పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు కూడా మనం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇరువురు నుంచి కూడా ఏ విధమైన స్టేట్మెంట్ అయితే రాలేదు. ముందుగా ముఖ్యమంత్రి విజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల ముందు పరిణామాలు, ఎన్నికల తర్వాత పరిణామాలు, ఏదైతే విజయ్ తో నటి త్రిష క్లోజ్ గా మూవ్ కావడము, అదేవిధంగా ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష తిరుపతికి వెళ్ళడము, రావడము, తనని కలవడము, సో ఇవన్నీ కూడా జరిగాయి. మనకి తెలుసు, బహిరంగంగానే వీళ్ళిద్దరి మధ్య చాలా బంధాలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగానే అనేక విమర్శలు రావడం జరిగింది. పత్రికల్లో అంశాలు కూడా దీని మీద పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు కేసు ఉపసంహరించుకున్నారు, దీనికి సంబంధించి విజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్, మరి విజయ్ రాజకీయ జీవితంపై మరి ఈ వార్త అసలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన అంశం. రాజకీయాల్లో ఫ్యామిలీ అంటే ఇలాంటి పరిస్థితులు, అంటే ఇది విడాకులకు సంబంధించింది, వ్యక్తిగతమైన విషయము. అయితే ఎన్నికల ముందు దీని మీద కొద్దిగా ప్రచారము, అదేవిధంగా దీనికి సంబంధించి కాస్త విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రాజకీయ పార్టీలు. ఎందుకంటే అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం. ఎందుకంటే దీనివల్ల రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఏ విధమైన కూడా చెడు కానీ నష్టం కానీ జరగదు. కాబట్టి దీన్ని వాళ్ళ వ్యక్తిగత విషయంగానే చూడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే చూస్తాయని మనం అనుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.